సిటీ అంటే అమ్మో పొల్యూషన్ అనే స్థాయికి వచ్చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీ జనం పీల్చేది గాలి కాదు, విషం అని అంటున్నారు. ఢిల్లీలో బతికే జనం ఆయుష్ అక్షరాల 6 సంవత్సరాలు తగ్గిపోతుంది. పొల్యూషన్ పీల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో 1,00,000 మంది చనిపోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఒక్క ఢిల్లీనే కాదు, ఇప్పుడు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీల్లోనూ పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మరి ఇలాంటి సమయాల్లో పొల్యూషన్ ఫ్రీ సిటీస్ కూడా ఉన్నాయి. అది మన దేశంలోనే ఈ నగరాలు అస్సలు పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ సిటీస్ అన్నమాట. ఆ నగరాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. పుదుచ్చేరి చెన్నైకి దగ్గరలో ఉంటుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ టెక్నికల్ డెవలప్మెంట్తో పాటు కల్చరల్ హెరిటేజ్ కూడా కనిపిస్తుంటుంది. పుదుచ్చేరిలోని రోడ్లన్నీ చెట్లతో కప్పేసి ఉంటాయి. అందుకే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్ అంతగా అనిపించదు. పుదుచ్చేరిలోని స్పిరిచువల్ ఆర్టిస్టిక్ కల్చర్ సిటీని ఇంటర్నేషనల్ ప్లేస్గా తీర్చిదిద్దింది. ఇక్కడ పలు రకాల జాతుల వాళ్ళు నివసిస్తుంటారు. ఇక్కడుండే స్వచ్ఛమైన గాలి, కలుషితం కాని నీళ్లు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి. అందుకే ఇక్కడుంటే సిటీలో ఉన్నామన్న ఫీలింగే రాదు. మన దేశంలో అత్యంత తక్కువ పొల్యూషన్ ఉండి మంచి అర్బన్ డెవలప్మెంట్ ఉన్న సిటీల్లో పుదుచ్చేరి ఒకటి. పుదుచ్చేరిలో విజిట్ చేయాల్సిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయి. ఆరోవిల్, పుదుచ్చేరి బీచ్ లాంటివి ఇక్కడుండే వాళ్లకు వీకెండ్ ఎంజాయ్మెంట్ ప్లేసెస్. సిటీ టూరిజంను ఇష్టపడే వాళ్లకు మంచి ఆప్షన్ ఇది. ఇక కిన్నాపూర్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మన దేశంలో స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశాల్లో కిన్నాపూర్ ఒకటి. ఈ ప్రదేశానికి టూరిస్టుల తాకిడి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే అత్యంత తక్కువ పొల్యూషన్తో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ యాపిల్స్ బిజినెస్ బాగా జరుగుతుంది. కిన్నాపూర్ యాపిల్స్ దేశమంతా పాపులర్. యాపిల్స్ ఎక్స్పర్ట్స్తో సిటీ అంతా బిజీగా ఉంటుంది. చుట్టూ దట్టమైన చెట్లు, కొండ ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా అంతగా ఉండదు. కొద్దిపాటి గాలి కలుషితమైన ఉన్న ఆ గాలిని చెట్లు పీల్చేసుకుంటాయి. ఇకపోతే ఇక్కడ సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్న మాటే ఉండదు. హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని ఇక్కడి వాళ్ళు తాగుతారు. సిటీ లైఫ్ స్టైల్, గజిబిజి లేని ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. అడ్వెంచర్ యాక్టివిటీస్కు కూడా ఇది ఫేమస్. మనాలికి వెళ్ళాలనుకునే వాళ్ళు దానికి బదులుగా కిన్నాపూర్ వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక కాలుష్యం మచ్చుకైనా కనబడని మరో సిటీ కేరళలోని కొల్లం. ఇక్కడ కేరళ అందాలతో పాటు సిటీ లైఫ్ స్టైల్ కూడా కనిపిస్తుంది. ఈ సిటీలో ఎక్కడ చూసినా పార్కులు, సరస్సులు కనిపిస్తాయి. సరస్సుల చుట్టూ కొబ్బరి చెట్లు, జీడి చెట్లు కనిపిస్తాయి. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్యం కూడా తక్కువ, నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ ఉండే పోర్టు, బీచ్లు చూడదగ్గ ప్రదేశాలు. కర్ణాటకలోని హాసన్లో తక్కువ పొల్యూషన్ ఉంటుంది. హాసన్ పొల్యూషన్ లేని సిటీగా మాత్రమే కాకుండా చాలా అందమైన సిటీలో కూడా ఒకటి. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనమే పలకరిస్తుంది. మన దేశంలోనే అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లో హాసన్ ఒకటని WHO పేర్కొంది. ఇక మన దేశంలో ప్లాన్ చేసి కట్టిన సిటీల్లో చండీగఢ్ మొదటిది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన సిటీ. చండీగఢ్ అభివృద్ధి చెందిన సిటీతో పాటు పొల్యూషన్ ఫ్రీ సిటీ కూడా. పర్యావరణ ప్రేమికులకు ఈ సిటీ ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ పార్కులు, రీట్రీట్లు బాగుంటాయి, పచ్చదనం కూడా ఎక్కువే. అందుకే ఇక్కడ కాలుష్యం చాలా తక్కువ. కాలుష్యం పెరగకుండా ఇక్కడ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ లేకుండా వాహనాల రద్దీ పెరిగి వాయు కాలుష్యం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతేకాదు చండీగఢ్లో చెత్తతో తయారు చేసిన రాక్ గార్డెన్ పార్క్ కూడా ఉంది. తమిళనాడులోని మదురైని ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్ అంటారు. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. కాలుష్య రహిత నగరంగా WHO దీన్ని గుర్తించింది. ఈ నగరం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. సిటీ కల్చర్తో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. ఇక్కడ కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. సిటీలో పార్కులు, గార్డెన్లతో పాటు ఖాళీ ఉన్న ప్రతి చోట మొక్కలు నాటారు. ఇక్కడ నీరు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం కూడా తక్కువే. ఇక సిక్కింలోని గ్యాంగ్టాక్ హిమాలయాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడే కాలుష్యం అనే మాటే ఉండదు. హిమాలయాల బంధాలు, ప్రకృతి దృశ్యాలతో పాటు అన్ని రకాల సిటీ సౌకర్యాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలులు ఈ ప్రదేశాన్ని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచుతారు. ఇక్కడుంటే బౌద్ధ రామాలు, వతూలా పాస్, పొంగోలే చూడదగ్గ ప్రదేశాలు. ఇవి పొల్యూషన్ లేని సిటీలు.